श्री गुरुभ्यो नमः। हरिः ओम्। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। ॐ हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंसः प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, హంసగీత సత్సంగానికి స్వాగతం. స్వామి తెలియచేస్తూ ఉన్నారు, మనందరికీ అనుభవంలో ఉన్నటువంటి 3 అవస్థలు, చదువుకున్నవాడికి చదువుకోనివాడికి అందరికీ సార్వత్రికంగా ఉన్నటువంటి ఆ పూర్ణానుభవాన్ని గుర్తు చేస్తూ, ఈ 3 అవస్థల్లో నీవు ఉన్నావు. కేవలం ఏ ఒక్క అవస్థలో మాత్రమే నీవు లేవు, కానీ ఒక అవస్థలో మిగిలిన అవస్థలు లేవు. దేని అవస్థ దానిదే. కానీ అవస్థలన్నింటా వ్యాపించి ఉన్నటువంటి ఒక తత్వం ఉందే, అదే ఆత్మతత్వం. అది మనందరికీ అవును, జాగ్రత్త అవస్థలో ఉన్నది నేను, స్వప్నావస్థలో కలను కన్నది నేను, సుషుప్త్యవస్థలో హాయిగా ఉన్నది నేను, నేను 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 ఏమా నేను. అందుకనే దక్షిణామూర్తి స్తోత్రంలో జగద్గురు శంకర భగవత్పాదులు వారు తెలియచేశారని మనం చెప్పుకుంటూ ఉన్నామే. బాల్యాదిష్వపి జాగ్రత్తాదిషు తథా సర్వాస్వస్థాస్వపి వ్యావృత్తాసు అనువర్తమానం అహం ఇది అంతఃస్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అని అన్నారు శంకర భగవత్పాదులు వారు. అవస్థలు ఏవైనప్పటికీ, జాగ్రత్తాది అవస్థలు కావచ్చు, బాల్యాది అవస్థలు కావచ్చు, భోగావస్థ కావచ్చు, యోగావస్థ కావచ్చు, రోగావస్థ కావచ్చు, ఏ అవస్థలైనప్పటికీ కూడా ఇన్నింట వ్యాపించి ఉన్నటువంటిది. వ్యావృత్తాసు అనువర్తమానం అని చెప్పారు. అది ఏ అవస్థ అయినా కావచ్చు. ప్రతి అవస్థను, ప్రతి పూసను, లోపల ఉన్న దారము ఎలా వ్యాపించి ఉంటుందో సూత్రే మణిగణా ఇవ అన్నట్లుగానే ప్రతి అవస్థను కూడా వ్యాపించి ఉన్నటువంటిది. ఏమిటది? అంతః, లోపల ఉన్నటువంటిది. ఇంతకు ఆ లోపల ఉన్నది ఏమిటండి? అహం. పోనీ ఈ అహం లేనిది ఎప్పుడైనా ఉందా అంటే, ఆహా, ఎవ్వరికీ అనుభవం లేదండి అహం లేదు అని. అంటే ఏమిటి? ఎప్పుడూ ఉండనే ఉన్నది. అంచేత సదాస్ఫురంతం అని అంటూ స్వ ఆత్మానం ప్రకటీకరు. తన స్వరూపం ఏదైతే ఉందో, తన యొక్క ఆత్మస్థితి ఏదైతే ఉందో దాన్ని ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయ. అదే చిన్ముద్ర. చిన్ముద్రతో దక్షిణామూర్తి మనకి ప్రకటీకరోతి అన్నారండి. మనందరికీ అనుభవంలో ఉన్నటువంటి దాన్నే ప్రకటీకరోతి, ప్రకటన చేశారే తప్ప లేనిది మీకేమీ తెలియదు, మాలాంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఆహాహా. అదే విషయాన్ని ఇక్కడ
భాగవతంలో హంసావతారుడు చెప్పినటువంటిది ఇక్కడ ఉద్ధవుడి నిమిత్తంగా ఆనాడు బ్రహ్మగారికి సనక సనందనాథులకి చెప్పినటువంటిది గుర్తు చేస్తూ వివరిస్తున్నారు ఉద్ధవుడి నిమిత్తంగా చేసుకుని మనకు. అందుచేత ఇన్ని అవస్థలు గడుస్తున్నప్పటికీ ప్రతి అవస్థలో నేను నేను నేను, ఆ నేను మేనుతో కలిపిన నేను కాదు సుమ. ఎందుకంటే ఈ మేనుతో కలిసి ఉన్నటువంటి నేను జాగ్రత్త అవస్థకు మాత్రమే ఇది పరిమితం. స్వప్నావస్థకు ఈ శరీరం వెళ్ళటం లేదు. అంచేత అక్కడ ఆ అవస్థకి ఈ అవస్థకి మధ్యలో బ్రేక్. అసలు ఈ స్థూల శరీరానికి స్వప్న అవస్థలో నో ఎంట్రన్స్, నాట్ అలౌడ్, దీనికి ప్రవేశం లేదండి. పోని సూక్ష్మ శరీరానికి ఈ అవస్థలో ప్రవేశం ఉందా అంటే ఉందండి. ఈ జాగ్రత్త అవస్థలో ఈ స్థూల శరీరానికి సూక్ష్మ శరీరం యొక్క ప్రవేశం ఉందండి. కానీ ఈ స్థూల శరీరము ఆ కలలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరము ఈ రెండింటి ప్రవేశము సుషుప్త్యవస్థలో లేదు. ఎలానో అలా తురీయము అయినటువంటి తన స్వరూపమైనటువంటి స్వాత్మస్వరూపమైనటువంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆ స్థితిలో ఈ జాగ్రత్త అవస్థ గాని స్వప్నావస్థ గాని సుషుప్త్యవస్థ గాని బాల్యాది అవస్థ అంటే మీ అందరికీ తెలుసు. బాల్యావస్థ, కౌమారావస్థ, యవనావస్థ, వృద్ధావస్థ, చివరికి మరణావస్థతో సహా ఆత్మయందు లేవు. ఎలా ఈ రెండింటికి స్థూల సూక్ష్మ శరీరములకు కారణ శరీరమైనటువంటి సుషుప్తి అవస్థలో ఎలా ప్రవేశం లేదో అలానే ఆత్మయందు వీటికి ప్రవేశం లేదు. కానీ వీటన్నింటి యందు ఆత్మకు ప్రవేశం ఉంది. అదండి ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత. అన్నింటా తాను ఉంటుంది కానీ దేన్ని తన యందు పెట్టుకోదు. ఆత్మ పరిమితం అయితే దేనిలోనే ఇమిడిపోవాలండి, దేనికి మాత్రమే అది బద్ధమైపోవాలండి. జాగ్రత్త అవస్థలో ఉంది ఆత్మ, ఇంక ఏ అవస్థకి వెళ్ళలేదండి, దీనిలో కట్టుబడిపోయిందండి. ఆహా, అలా కట్టుబడిపోయేటటువంటిది కాదు. చెప్పాలంటే కట్లను విప్పేసేటటువంటిదే తప్ప కట్టుకునేది కాదు. కానీ ఇక్కడ మన అనుభూతి, మన పరిస్థితి ఏమిటండి, ఎవరో కట్టేసినట్టుగానే ఉంది కదండి అని అంటే కట్టేసినట్లు ఉంది, కట్టేసే ఉందని కూడా మనం చెబుతున్నామండి. ఎందుకంటే మన అనుభవం అలాంటిది. మరి దానికి కారణం ఇక్కడ తెలియచేస్తున్నారు స్వామి. అవును, పరిమితమైనటువంటి ఈ శరీరంతో అభిమానం పెట్టుకోవడం వల్ల, అహంకారం ఉత్పన్నం కావడం వల్ల బంధం ఏర్పడుతుంది. ఈ బంధానికి కారణం అహంకారమైతే అహంకారానికి కారణం అభిమానమైతే అభిమానానికి కారణం అజ్ఞానము. అవిద్య, కామ, కర్మ సర్వశాస్త్రాలు మనకి చెప్పేవి ఏమిటంటే అండి, ఇన్ని కర్మలు ఎందుకు చేస్తున్నాడండి, ఇన్ని జన్మలు ఎందుకు ఎత్తాడండి అంటే కర్మ చేసుకున్నాడు కాబట్టి ఎత్తుతున్నాడండి. రమణ మహర్షి వారు చెప్పారని అనుకున్నామే. ఏదేదైతే నేను నేను అని నువ్వు కర్మ చేస్తూ ఉంటావో కర్తృత్వంతో, వాటి కోసం అన్ని జన్మలు ఎత్తాల్సిందే. అమ్మ బాబోయ్ వద్దండి, ఇప్పటి వరకు ఎత్తిన జన్మలు చాలు, ఇంకా ఇంకా ఎక్కడండి, మా తరం కాదండి అని అంటావా? ఓకే, కనీసం ఇప్పటి నుంచైనా కర్తృత్వ రాహిత్యంగా పనులు చెయ్యి. అంటే నేను చేస్తున్నాను ఆలోచిస్తేనండి ఎవడండి చేసేది? ఏముంటేనండి జరుగుతుంది? మరి కొన్ని శరీరాలు అలా పడిపోయి ఉంటే పిలిస్తే పలకవు, చెయ్యి లేపమంటే లేపవు. ఒకవేళ మనం చెయ్యి లేపితే ధడాలని కింద పడిపోతుంది. ఏమి లేకుంటే, ఇప్పుడు మనలో ఏముంటే అని మనం ఆలోచన చేస్తే, అరే శరీరం ఎప్పుడూ జడమే. ఆ జడంలో ఉండేటటువంటి ఆ చైతన్యముతో సంబంధాన్ని కోల్పోయిన కారణంగా అది అచేతనమయ్యింది. శివం కాస్త శవమైపోయింది. కానీ ఇక్కడ శివంగా ఉంది అంటే ఆ శివత్వము ఏదో ఉంది. ఆ శివత్వమే నేను అని గుర్తించినప్పుడు
నేను చూస్తున్నాను, నేనండి మాట్లాడుతున్నాను. తెలుసా మీకు, నేను డజన్ ఇడ్లీలు తింటానండి. మీకు తెలుసా, నేను లాంగ్ జంప్ చేస్తానండి. మీకు తెలుసా, నేను చాలా కోట్లు సంపాదిస్తానండి. ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నవి, ఎందుకు వస్తున్నవి, ఎలా వస్తున్నవి అని మనం ఆలోచన చేస్తే ప్రతి క్షణము మారిపోయేటటువంటి ఈ శరీర తాదాత్మ్యత, ప్రతి క్షణము చంచలంగా ఉన్నటువంటి మనస్సుతో తాదాత్మ్యత, బుద్ధి లేకపోయినా నాకు చాలా బుద్ధి ఉంది అని గర్వించేటటువంటి బుద్ధితో తాదాత్మ్యత, కొంతకాలం మాత్రమే పటిష్టంగా పటుత్వంగా జవత్వంగా ఉండేటటువంటి ఇంద్రియాలు, వాటితో తాదాత్మ్యత చెంది నేను చూస్తున్నానండి. మరి కళ్ళజోడు ఎందుకు పెట్టుకున్నావండి నేను చూస్తుంటే? కళ్ళు కొంతకాలమే పనిచేస్తాయండి. చెవికి మెషిన్ ఎందుకు పెట్టుకున్నావు? కొంతకాలమే పనిచేస్తాయండి. ఇంద్రియాలు కదండి. అంచేత పరిమితంగా ఉన్నటువంటి ఇంద్రియాలతో తాదాత్మ్యత చెంది ఎందుకు అనవసరంగా నేను చూస్తున్నా, నేను వింటున్నా, నేను తింటున్నా అని అంటున్నావు అంటే తెలియక. అంచేత కర్మలు చేస్తున్నావు అని అంటే కర్మలకు కారణం వెనక ఏమిటండి? కామన. ఏ ఏ కర్మలు చేస్తూ మనం కర్తృత్వం పెట్టుకున్నామో ఆ కర్తృత్వ కారణంగా జన్మలెత్తాల్సిందే. ఎత్తిన ప్రతి జన్మలో కర్మలు చెయ్యాల్సిందే. కర్మలు చేస్తూనే ఉన్నాం, జన్మలు పెంచుకుంటూనే, జన్మ కర్మ జన్మ కర్మ. ఈ సంఖ్యలలో పడిపోయి ఎన్ని పునరపి జననం పునరపి మరణం. పోనీ ఏదో దానికి ఏమన్నా లెక్క ఉందా అండి? పోనీ 10 జన్మలేనండి, పోని 100 జన్మలేనండి, ఆహా, దానికి ఇన్ని అని చెప్పలేనటువంటి జన్మలు కర్మలు. ఇంతకు ఈ జన్మ కర్మలకు కారణం ఏమిటండి అని అంటే కామన, కోరిక. ఏదో సాధించాలి, అందరితో శభాష్ అనిపించుకోవాలి, 10 మంది నన్ను మెచ్చుకోవాలి, ఇంకా నేను ఏదేదో డెవలప్ కావాలి. ఇవన్నీ ఏమిటి? కామనలు అంటే కోరిక. ఏమండి ఇన్ని కోరికలు ఎందుకు కోరుకుంటున్నాడండి అని అంటే అవిద్య. విద్య లేక. మనం అనుకుంటాం బాగా చదువుకున్నవాడు బాగా సంకల్పాలు పెట్టుకుంటాడండి, సంకల్పాలన్నింటినీ నెరవేర్చుకుంటాడండి అని. ఆహా, అవి బాహ్యమైనటువంటి చదువులు. పొట్టకూటి చదువుల్లో ఆ రకమైనటువంటి ప్రోగ్రెస్ ఉంటుంది. కానీ పొట్ట ఎవడుంటే ఆ పొట్టలో వేసిన పదార్థం పక్వం అవుతుందో వాడి గురించి చదువుకున్నటువంటి వాడు ఇలా అనుకోడండి. ఏం చేస్తాడు? ఇంతవరకు ఉన్న సంకల్పాలు చాలు, ఇక కొత్త సంకల్పం వద్దు, నిస్సంకల్పోభవ అని గీతలో స్వామి చెప్పినటువంటి దాన్ని గుర్తు తెచ్చుకొని ఇక చేసిన సంకల్పాలు చాలు, చేసిన కామనలు ఆలోచనలు చాలు, ఇక ఇప్పటి వరకు ఉన్నటువంటి దీన్ని ప్రారంభంలో ఏదేది బాకీ ఉందో పెండింగ్ ఉందో అదంతా రాని, అదంతా అనుభవించేస్తే అయిపోతుంది. ఇంకొకటండి, నేను లేను అని అన్నప్పుడు నేను లేను అని కాదు, ఇది నేను కాదు అంటే పరిమితం నేను కాదు, అపరిమితం నేను. నిన్న మనం చెప్పుకున్నామే విక్రమార్కుడి యొక్క దృష్టాంతం. శరీరం మీద అభిమానం ఉంటే ఆ కోనేరులోకి దూకేస్తాడండి. శరీరం మీద అభిమానం లేదండి, అభిమానాన్ని విడిచిపెట్టి దూకాడండి, త్యాగ బుద్ధితో దూకాడండి. దూకేసరికి అమ్మ ఖడ్గం ఇచ్చిందండి. ఏమా ఖడ్గము? అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. నీకు దేనితో ఉన్నటువంటిది ఆ సంగత్వాన్నంతా ఇదిగో అమ్మ ఇచ్చినటువంటి జ్ఞాన ఖడ్గము, దృఢంగా పట్టుకుని దానితో చిత్వా ఛేదించి పడేసేయి. అలా ఎప్పుడైతే ఈ అసంగ శస్త్రంతో ఛేదిస్తావో అప్పుడు నీకు అమ్మ ఆయుష్ని ఇస్తుంది, రాజ్యాన్ని ఇస్తుంది. ఏమా రాజ్యం? ఆత్మ సామ్రాజ్యం. అంతేకాదండి, జ్ఞానికి శరీరంతో సంబంధం లేదండి. ఈ శరీరం ఉండగాను విడిచిపెట్టేసినటువంటి వాడు, ఇది వెళ్ళిపోయినప్పుడు అయ్యో నేను పోతున్నాను అనే బాధ లేనటువంటి వాడు.
అంతేకాదు తాను ఈ లోకంలో ఉండి ఎవరినో ఉద్ధరించాలి అంటే తన సూక్ష్మ శరీరంతో కూడా ఉద్ధరించగలరండి. అందుకే మన గురువులు శంకర భగవత్పాదుల వారు చెప్పండి, రామచంద్ర ప్రభువు చెప్పండి, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పండి, ఎవరెవరు, అది ఒక పూజ్యపాదులు చిన్మయానంద స్వామి వారు చెప్పండి, తపోవన్జీ మహారాజ్ చెప్పండి, సత్యసాయి బాబా చెప్పండి, మన కంచి కామకోటి పీఠాధిపతులు పరమాచార్య స్వామి వారు చెప్పండి, ఎవరెవరిని మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే వారు స్థూల శరీరంగా ఉన్నప్పుడే ఒకే సమయంలో చాలా చోట్ల ఆయా భక్తులకి దర్శనాలు ఇచ్చారండి. అంతేకాదు స్థూల శరీరాన్ని విడిచిపెట్టి తమ స్వరూప స్థితిని పొందిన తర్వాత కూడా ఎన్నోసార్లు అందరికీ దర్శనమిచ్చినటువంటి సంఘటనలు ఉన్నవండి. అదే మనకి షిరిడి సాయి సచ్చరిత్రలో కూడా కనిపిస్తుంది, ఇక దత్తాత్రేయ స్వామి గురు చరిత్రలో కూడా కనిపిస్తుంది. ఎందుకు ఇది, ఏమిటిది అని అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరంలోను విడిచిపెట్టినటువంటి వారు ఎప్పుడు ఏ రీతిగా ఏ భక్తుణ్ణి, ఏ సాధకుణ్ణి, ఏ శిష్యుణ్ణి ఉద్ధరించాలనుకుంటే ఆ రీతిగా వాళ్ళ అర్హతను బట్టి ఆ రీతిగా వాళ్ళకి దర్శనమిచ్చి వాళ్ళని అక్కడ నుండి కాస్త ఉన్నత స్థితికి తీసుకుని వెళుతూ ఉంటారు. అందుచేత ఇక్కడ మనకేమిటి పరిస్థితి, తెలియక కామనలు. ఏది తెలియక, నేనెవరో తెలియక. నేనెవరో తెలిస్తే అసలు సమస్య లేదండి. ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అంటే అవిద్య, విద్య లేకపోవడం. ఏ విద్య? బ్రహ్మ విద్య, ఆత్మ విద్య, స్వరూప విద్య, శ్రీ విద్య, రకరకాల పేరు. అంచేత అది తెలియని కారణంగా కామన కలిగింది, కామన కారణంగా కర్మ చేస్తున్నాడు, కర్మ కారణంగా జన్మలు ఎత్తుతూ ఉన్నాడు. దీనితో చాలా చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నవి. అందుచేత ఏం చెయ్యాలి? జ్ఞానం కలిగితే చాలు, విద్య కలిగితే చాలు. విద్యయా అమృతమశ్నుతే. ఏమిటండి విద్య నేర్చుకుంటే ఏమిటండి లాభము? అమృతత్వ స్థితి కలుగుతుంది, నీకు అమృత స్వరూపుడిగా ఉంటావు. అందుకనే ఆ చదువు చదవమంటారండి వేమన్న గారు. చదివి 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 చావంగనేటికి చావులేని చదువు చదువవలయు, చదువలేక కదా చచ్చిరి బహుజనులు, విశ్వదాభిరామ వినురవేమ. చాలా డిగ్రీలండి, 5 డిగ్రీలు, 8 డిగ్రీలు, 10 డిగ్రీలు కూడా తీసుకుంటారండి. ఎన్ని డిగ్రీస్ తీసుకున్నా తన సెల్ఫ్ డిగ్నిటీ తెలియనప్పుడు ఏ డిగ్రీ ఏం చేస్తుందండి? అందుచేతనే చదివి 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 చావంగనేటికి. ఎన్ని చదువులు చదివినా ఒకరోజు చావాల్సిందే. మరి ఏమిటండి, దీనికి ఏమన్నా ఉపాయం ఉందా అండి అంటే చావులేని చదువు చదువవలయు. చావులేని చదువు ఏమన్నా ఉందా అండి? అదే బ్రహ్మ విద్య, అదే స్వరూప విద్య, అదే అమృత విద్య. మృతత్వము లేదు, మృత స్థితి నుండి నీవు అధిగమిస్తావు, దాటిపోతావు, అమృత స్వరూపుడుగా ఉంటావు. అదండి, అది విద్య. అంచేత చావులేని చదువు చదువవలయు, చదువలేక కదా చచ్చిరి బహుజనులు. చదవలేక చచ్చిపోయారండి. ఎంత బాగా చెప్పారండి. చదివినవాడు చావు లేకుండా ఉండిపోయాడండి. వారే కదా మహాత్ములు, వారే కదా సత్పురుషులు, వారే కదా సద్గురువులు, వారే కదా జగద్గురువులు. జగద్గురువులు కూడా కానే కాదండి. ఆ తత్వాన్ని, ఆ అనుభూతిని ఎవరు పొందారో వారు బహువచనం కాదండి, ఏకవచనమే. ఎందుకని ఉన్నది ఒక్కటే కాబట్టి, ఉన్నది ఏకత్వమే కాబట్టి. అందుచేత చదవలేక చచ్చిపోయారే, అయ్యయ్యో చచ్చిపోతున్నారే. మరి చదువుకుంటే చావు లేదు, నాకు చావు లేదు, నేను చావను. నా శరీరానికి ప్రతి క్షణము చస్తూనే ఉన్నది. మార్పే కదండి మృతం అంటే. మృతము అంటే మార్పు, ప్రతి క్షణం అది మారిపోతూనే ఉంది. కానీ మారిపోతున్న ఈ ప్రతి క్షణాన్ని
వీక్షిస్తూ ఉన్నటువంటిదే ఆత్మ. అది సాక్షి. ఆ సాక్షిగా ఉన్నటువంటిది ప్రతి అవస్థలో కొనసాగుతూ ఉన్నటువంటిది, ఏ అవస్థనో తన యందు ఇముడ్చుకోకుండా ఉన్నటువంటిది అయిన ఆ తత్వము, ఆ స్థితి తురీయ స్థితి. అంతేది ఇక్కడ స్వామి ఏం చెబుతున్నారు అంటే, మయ్య తురియే స్థితో జహ్యాతు. తురీయ స్థితి అయినటువంటి నా యందు ఉండి మిగిలిన అవస్థలన్నింటినీ విడిచిపెట్టు. జహ్యాత్. విడిచిపెట్టడము, విడిచిపెట్టేయమని స్వామి చాలా తేలిగ్గా చెప్పేస్తున్నారండి. ఎందుకంటే దాటిన వాడికి తేలికేనండి, దాటని వాడికి ఉంటుందండి తీట. ఈత వచ్చునండి, ఇలా డింగను మునిగిపోయి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళిపోతాడండి. మనకి ఈత రాదండి. ఆయన వెళ్ళిపోయాడు కదని మనం కూడా వెళ్ళామనుకోండి, బుడుంగును మునిగిపోతామండి. అందున భయం వేసి నీళ్ళని తాగేస్తామండి, అంతే, ఫినిష్. మరి ఏం చెయ్యాలండి అంటే, స్వామి చెప్పింది అర్థం చేసుకో. అర్థం చేసుకున్న నాడు నీకు సమయము వ్యర్థం కాదు, నీ శక్తి వ్యర్థం కాదు. చెప్పిన దాన్ని అవునా కాదా అనేది నీ అనుభవంలో యోచించు. మనం యోచిస్తే ఉన్నది అదే కదండి. నేను చూస్తున్నాను అన్నాను అనుకుందామండి. నేను చూస్తున్నానంటే కన్ను చూస్తుంది. కన్ను నేనా? చెప్పండి మీరే. కన్నే నేనైతే చెవి నేను కాదు, ముక్కు నేను కాదు, నోరు నేను కాదు, శరీరం నేను కాదు. కన్ను మాత్రమే నేను కాదండి. ఇంకెవరండి మీరు? చెవి నేనండి, ఇంద్రియాలన్నీ నేనండి. అంటే ఇంద్రియాలు మాత్రమే మీరా? ఇంద్రియాలు మాత్రమే మీరైతే చనిపోయినటువంటి శరీరంలో కూడా ఇంద్రియాలు ఉంటున్నవి. మరి అక్కడ ఏమీ లేక ఇంద్రియాలు పని చేయటం లేదు? ప్రాణం లేక పని చేయటం లేదండి. అవునండి. మరి ఇక్కడ ప్రాణం ఉంది కాబట్టి పని చేస్తున్నవండి. ఇంతకు ప్రాణము నేనా? ఎవరు నేను? ఈ ఇంద్రియాలన్నీ ఈ శరీరం అనేటటువంటి ఫ్రేమ్ లో ఒక్కొక్కటి ఒక్కొక్క చోట ఇన్బిల్ట్ అయిపోయినాయండి. లోపల చక్కగా అమర్చాడండి స్వామి. ఏ రీతిగా ఒక టీవీలో లేదా ఒక ఫ్రిడ్జ్ లో, ఒక ఏసీలో ఇన్బిల్ట్ ఎలా ఎలా చేశాడో అలా ఈ శరీరంలో అన్ని లోపల నిర్మాణం చేశాడు స్వామి. అంచేత లోపల చేసినటువంటి ఈ నిర్మాణము లేదా ఈ ఇంద్రియాలు లేదా ఇవన్నీ కలిసి ఉన్నటువంటి ఫ్రేమ్ పైకి చక్కగా కనిపిస్తున్నటువంటిది ఇది మాత్రమే నేను అందామా అంటే, ఆహా, శరీరం ఎదురుగానే ఉంటుందండి, ప్రాణం కూడా ఉంటుందండి, ఇంద్రియాలన్నీ ఉంటాయండి. ఒక మనిషి పిలుస్తారండి, పిలిచినప్పుడు మనకి శబ్దం వినబడుతుందేమో గాని అర్థం తెలియదండి. ఎందుకనండి? అప్పుడండి నా మనస్సు ముంబై వెళ్ళిందండి. మనస్సు ముంబై వెళితే ఇంద్రియాలన్నీ ఇక్కడే ఉన్నాయి, శరీరం ఇక్కడే ఉంది, ఏది పనిచేయటం లేదండి. సరే, ముంబై వెళ్ళిన మనస్సు దానికి ఫ్లైట్ అక్కర్లేదు, ట్రైను అక్కర్లేదు, బస్సు అక్కర్లేదు, వచ్చేస్తుంది, మళ్ళీ వెనక్కి వచ్చేసింది. అప్పుడు వెనక్కి వచ్చినప్పుడు అదేమిటండి, మీ ముందు నేను 10 నిమిషాల నుంచి మాట్లాడుతున్నాను, అసలు మీరు చలనం లేదు, స్టాచ్యూ లాగా ఉన్నారండి అంటే, ఓ అలానా, అప్పుడు నా మనసు ఎక్కడికో వెళ్ళింది అని మనం చెప్తాం. మరి ఎవరు నేను? ఇంద్రియాలు నేనా, శరీరం నేనా, లేక మనస్సు నేనా? మనందరికీ తెలుసు, మనస్సు అండి ఒక్కొక్కసారి ఎంత ప్రసన్నంగా ఉంటుందండి, మరొక్కసారి అబ్బా ఎంత చికాకు పెడుతుందండి. అంటే మనస్సు గురించి ఎవరో మరొక వ్యక్తి గురించి చెప్పినట్టుగా మన మనస్సు గురించి మనం చెబుతున్నాం. మన మనస్సు మనకు తెలుసు. ఏమండి, మీరు కుంభమేళాకి వెళ్ళాలనుకుంటున్నారా అండి అంటే, వెళ్ళాలని అనిపిస్తుంది కానండి ఇంకా నేను నిర్ణయించుకోలేదండి. వెళ్ళాలి అనిపిస్తుంది మనసులో, అమ్మో వద్దులే కరోనా సెకండ్ వేవ్ అట అని అనిపిస్తుందండి. మరలా అప్పుడు బుద్ధి గారు చూద్దాంలే, ఇంకా సమయం ఉంది కదా, మన వాళ్ళంతా అక్కడ 2 మాసాలు భోజనాలు పెడతారట, ఎప్పుడు వెళ్ళినా హాయిగా భోజనానికి అయితే లోటు లేదు. స్నానమా, ఎవరో సాధువులు వెంట పడితే స్నానం కూడా దొరికేస్తుంది, నో ప్రాబ్లం. అందుచేత ఇంకా డిసైడ్ చేయలేదండి. ఎవరంటే బుద్ధి గారు. నిర్ణయం చెయ్యలేని బుద్ధినేనా అటు ఇటు కాకుండా గడియారంలో పెండలమ్స్ అది వరకు ఉండేవండి, ఇప్పుడు ఉండట్లేదు. అటు ఇటు టిక్కు 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 అని తిరుగుతూ ఉంటుందండి. మన మనస్సు కూడా అంతేనండి, చెయ్యాలా వద్దా, చెయ్యాలా వద్దా, పెండలంలా తిరుగుతూ ఉంటుంది. తిరిగే మనస్సునేనా
బుద్ధి లేకపోయినప్పుడు నాకు బుద్ధి ఉంది నాకు బుద్ధి ఉంది అనుకునే బుద్ధినేనా? ఎవరు నేను? ప్రాణము నేనా? కాదు కాదు. ప్రాణమే నేనందామంటే కొన్నాళ్ళు ఉంటుందండి, తర్వాత ప్రాణం కాస్త ఊడిపోతుంది. ఎవరు నేను అని అంటే శరీరము, బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు, ప్రాణము ఇవన్నీ ఏ నేను ఉంటే ఉన్నవో ఆ నేను దానికే ఆత్మ. చెప్పారే గీతలో, ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధే పరతస్తు సహ. విషయముల కన్నా ఇంద్రియములు, ఇంద్రియముల కన్నా మనస్సు, మనస్సు కన్నా బుద్ధి, బుద్ధి కన్నా ఆత్మ సహ ఏదైతే ఉందో ఆ సహ అహం, సోహం. దాన్ని తిరిగేస్తే హంస, సోహం హంస శివ, హంస శివ సోహం. అది మనం గుర్తిస్తే అప్పుడు స్వామి చెప్పినట్టు, అవును కరెక్టే కదా స్వామి, నువ్వు చాలా బాగా చెప్పావు స్వామి, అన్ని అవస్థలు నాకు తెలుస్తూ ఉన్నవి, అంచేత ఏ అవస్థలోని నేను ఇమిడిపోవటం లేదు, కట్టుబడిపోవటం లేదు, అన్ని అవస్థల్లో ఉంటాను, ఏ అవస్థకి అంటకుండా ఉంటాను, వేరుగా కూడా ఉంటాను. నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ స్వామి. అదిగో అటువంటి స్థితి నీది కాబట్టి, నీవు కాబట్టి, నీవైన ఆ స్థితిలోనే నేను కూడా ఉంటానే, హాయిగా ఉంటానే అని మనకు కూడా అనిపిస్తుంది. ఏమోనండి, మీరు ఎంతైనా చెప్పండి. అవును, కానీ ఇలా బంధానికి కారణం ఏమిటి అని ప్రశ్న కలిగిందండి. బంధానికి కారణం ఏమిటి అంటే ఇక్కడ ఆచార్య స్వామి వారు వివేక చూడామణిలో చెబుతున్నారండి. అజ్ఞాన యోగా పరమాత్మన తవ అనాత్మ బంధ తత ఏవ సంస్కృతి. మనం తెలియని కారణంగా, అజ్ఞాన కారణంగానే బంధాల్లో పడిపోతున్నాము. ఈ అజ్ఞాన కారణంగానే రాకపోకలు, ఎక్కడి నుంచి రాక, ఎక్కడి నుంచి పోక, అమ్మ గర్భం నుంచి రాక, మళ్ళా పోక ఎవరు గర్భం నుంచి అక్కర్లేదండి, ఎందుకంటే బయటకు వచ్చేసారు కదండి. వచ్చిన తర్వాత ఎప్పుడు టైం అయిపోయిందో అక్కడ విడిచిపెట్టి పోక. పోకంటే తమలపాకులో వేసుకునే వక్క పోక కాదండి, పోవడం. రాక అంటే రావడం, పోక అంటే తిరిగి వెళ్ళిపోవడం. ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికి వెళ్ళిపోవడం. అంచేత ఇవన్నీ దేని వల్ల కలుగుతున్నవి అని అంటున్నారంటే అజ్ఞానం వల్లనే కలుగుతుంది. అవును కానండి, ఈ అజ్ఞానం ఎందుకు కలుగుతుందండి అని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ ఒక సైనికుడు యుద్ధం చేస్తూ ఉండగా అతడికి పాపం శత్రువులు వేసినటువంటి బాణాలు గుండెల్లో ఒక 3-4 ఏకకాలంలో గుచ్చుకుపోయింది. తాను చాలా బాధపడుతున్నాడండి. ఇంతలో మరొక సైనికుడు అతన్ని పక్కకు లాగేసి ఆ బాణాలు తీస్తానని ప్రయత్నం చేస్తుంటే ఆ సైనికుడు అంటాడు, ఉండు, ఈ బాణాలు ఎవరు వేశారు? శత్రువులో వాడి పేరేమిటి? వాడు ఏ రకపు డ్రెస్ వేసుకున్నాడు? వాడు ఎలా ఉంటాడు? తెల్లగా ఉంటాడా, నల్లగా ఉంటాడా, ఎర్రగా ఉంటాడా, లావుగా ఉంటాడా, సన్నగా ఉంటాడా అని ఓ ప్రశ్న పరంపర వేస్తున్నాడండి బాణాలు గుచ్చుకుపోయి ఉన్నటువంటి సైనికుడు. అప్పుడు ఆ ఎదుట ఉన్న సైనికుడు, వాడి శ్రేయస్సు కోరినటువంటి సైనికుడు అంటాడు, ఈ ప్రశ్నలు ఇప్పుడు కాదు, ముందు నీలో గుచ్చుకున్న బాణాలు తీసి దీనికి ఉపశమనం కలిగించాలి. అసలు ఆ ప్రశ్నలు వేసుకుంటే లాభమేముంది? నీకు తక్షణమే ఉపశమనం కావాలి, నీ ప్రాణాలు రక్షింపబడాలి, అంచేత నేను బాణాలు తీయాల్సిందే, నీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పను అని అతడి శ్రేయోభిలాషిగా, మిత్రుడిగా, స్నేహితుడిగా బాణాలు తీస్తాడు. ఇక్కడ మనం కూడా ఎలా ఉంటుంది అంటే, అజ్ఞానం వల్ల అంటున్నారు కాబట్టండి, అజ్ఞానం వల్ల సంకల్పం అంటున్నారు, సంకల్పం వల్ల కర్మలు అంటున్నారు, కర్మ వల్ల జన్మలు అంటున్నారు, జన్మల వల్ల బాధలు అంటున్నారు, కష్టాలు అంటున్నారు, ఇష్టాలు అంటున్నారు. అంచేత వీటన్నింటికీ కారణమైనటువంటి అజ్ఞానము ఎలా వచ్చింది, ఎక్కడి నుండి వచ్చింది? ఇదే ప్రశ్నను ఒకసారి చిన్మయానంద స్వామి వారు తపోవన్జీ మహారాజ్ అంటే వారి గురుదేవులు వారిని ప్రశ్నించారట. ప్రశ్నిస్తే అప్పుడు వారు అన్నారట, నీవు జ్ఞానము ఎలా కలుగుతుంది అని నేర్చుకోవడానికి వచ్చావా, లేకపోతే అజ్ఞానం గురించి ఎంక్వైరీ చేయాలని వచ్చావా అన్నారటండి. అంతే, ఇంకెప్పుడు మళ్ళా ప్రశ్న వేయలేదండి.
అంచేత శాస్త్రం కూడా చెబుతుందండి, అర్థం కానిటువంటివి, వ్యర్థమైనటువంటి ప్రశ్నలు వేస్తూ కూర్చుని జీవితాన్ని, జన్మను వృధా చేసుకోవద్దు. ఇది మీకు అర్థం కావడం కోసం మరొక ఉదాహరణ చెప్పుకుందాం. ఒకసారి మనిషి వస్తూ వస్తూ ఉంటే ఏదో రెట్ట వేసిందండి. తల మీద రెట్ట పడిందండి. రెట్ట పడితే సరే ఇంటికొచ్చారు. వాళ్ళ భార్యని, "ఏమోయ్! చూడు తల మీద ఏంటో పడింది చూడు" అన్నారు. ఏదో రెట్ట వేసిందండి. ఉందండి. అబ్బా! ఎంత కంపు అంది వాళ్ళ ఆవిడ. మరి ఏం చేయమంటారు అని భార్య అడిగితే, "ఉండు ఉండు. నువ్వు క్లీన్ చేయడానికి ముందుగా ఈ రెట్ట వేసింది ఏమిటి? కాక, కొంగ, చిలుక ఏమిటి? ఇంతకు ఆ రెట్ట ఏ రంగులో ఉంది?" అని ఇలా రకరకాల ప్రశ్నలు వేస్తుంటే పాపం వాళ్ళ ఆవిడ ఈయనకన్నా తెలివైందండి. కూలబడిపోయి, "ఏవండి ముందు ఆ కంపు కొడుతుంటే మీ దగ్గరికి నేను రాలేకపోతున్నాను. ఇంకా ఇంకా ఉంటే ఇంకా మొత్తం ఇల్లంతా వాసన వచ్చేస్తుంది. ఏ పిట్ట, కాక, కొంగ ఈ ప్రశ్నలు వేసుకుంటూ అలాగే ఉండి మీరు కంపు కొట్టి ఇల్లంతా కంపు కొట్టించేదానికన్నా ముందు అది శుభ్రం చేసేసుకోండి, మీ పుణ్యం ఉంటుంది. నేను చేస్తాను" అంటే, "ఉండు ఉండు. నువ్వు చేసేస్తే అలాగా రంగు పోతుంది. నువ్వు కడిగేస్తే రంగు పోతుంది." అది ఎంత మేర వ్యాపించింది? 4 అంగుళాలా? 6 అంగుళాలా? అని ప్రశ్నిస్తూ ఉన్నాడండి. అప్పుడు పాపం ఆవిడ తలగొట్టుకుందండి. ఈ చాదస్తపు మనిషి ఇక్కడ కూడా చాదస్తాన్ని చూపిస్తున్నాడు. ఆయన కంపు కొడుతున్నాడు, నాకు కంపు కొట్టిస్తున్నాడు అని. మొత్తానికి వాళ్ళ పిల్లాడొచ్చి, "నాన్న, అమ్మ చెప్తే మీరు వినిపించుకోరేమిటే, రండి నేను కడిగేస్తానని" తీసుకుని వెళ్ళి ఒకసారి బాత్రూంలో పెట్టి షవర్ ఆన్ చేశాడండి. పోయిందండి. ఇదిలా పోగొట్టుకోకుండగా ఇది ఎక్కడ, ఏమిటి, ఎందుకు, ఏ పిట్టని అడుగుతారండి? "ఏమోయ్! నువ్వెందుకు రెట్ట వేశావు? కారణం ఏమిటి?" అని అడుగుతాడా? ఏ పిట్టని అడుగుతాడు? ఏ పిట్ట సమాధానం చెప్తుంది? మన జన్మ కర్మలకు కారణమైనటువంటి అజ్ఞానం కూడా అటువంటిదే. అంచేత ఏం చెయ్యాలండి? అజ్ఞానం ఎందుకొచ్చిందండి? ఆహాహా! అజ్ఞానాన్ని ఎలా వదిలించుకోవాలండి? తల మీద వేసినటువంటి రెట్టను ఎంతో తొందరగా షవర్ ఆన్ చేసుకుని షాంపూ పెట్టి రుద్దేసుకుంటే క్లీన్ అయిపోతుంది. అమ్మయ్య! ఆ దుర్వాసన పోయింది అనేది మనకి హాయినా? లేకపోతే ఏ ఊరు పిట్ట, ఇది ఏ ఊరు వెళ్ళింది, ఏ ఊరు నుంచి వచ్చింది, ఏ రంగు ఉంటుంది, చిన్నదా పెద్దదా అని ఎన్ని ప్రశ్నలు వేసుకుంటే వృధా ఎలా అవుతుందో మన జన్మ కూడా వృధా అవుతుంది. అంచేత అలా కావద్దు. బంధనానికి కారణమైనటువంటి అజ్ఞానాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నం చెయ్యాలే తప్ప, ఈ అజ్ఞానం ఎందుకొచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకొచ్చినా ఎలా వచ్చినా ఇది పోయేదే. చూడండి, చీకటి ఎందుకొచ్చింది, ఎలా వచ్చింది అని కూర్చుని ఓ 10 మంది కూర్చుని తర్కశాస్త్రంతో లాజిక్స్ అన్ని వేసుకుని డిస్కస్ చేసుకున్నారనుకోండి, పోతుందా చీకటి? పోదే. ఒక చిన్న దీపం వెలిగిస్తే మొత్తం చీకటంతా పోతుందే. అలానే నేనెవరు, నేను ఎందుకు ఇలా ఈ శరీరంతో అభిమానం పెట్టుకున్నాను? తెలిసి పెట్టుకున్నానా, తెలియక పెట్టుకున్నానా? ఏదైనానండి చాలా జన్మల నుంచి వచ్చింది కదండి, అంచేత తొందరగా పోదు కదండి, ఇంకా ఇది ఉంచుకుంటానండి అన్నవాళ్ళ విషయం, అన్నవాళ్ళ జోలికి మనం పోవద్దండి. ఎన్ని కోట్ల జన్మల నుండి వచ్చినప్పటికీ నీవు అనుకుంటే ఇప్పుడే ఇక్కడే ఇహ చేదవేది రథ సత్యమస్తి నచేదిహావేది మహతీ వినష్టి అని శృతిమాత చెబుతుంది. ఇప్పుడే ఇక్కడే తెలుసుకుంటే నీ ఈ జన్మ కర్మలకు కారణమైనటువంటి అజ్ఞానం అంతా దగ్ధమైపోతుంది. చీకటి పోవడం, దీపం వెలిగించడం నెమ్మదిగా పోతుందండి చీకటి. ఏకదం దీపం వెలిగించిన వెంటనే, లేదా మీరు స్విచ్ వేసి లైట్ వేసిన వెంటనే చీకటి ఎలా పోతుందో ఒక్కసారి ఆ సద్గురువుల యొక్క ఉపదేశం ఎప్పుడైతే శ్రద్ధతో, విశ్వాసంతో విన్నామో, స్వీకరించామో, స్వీకరించిన దాన్ని మనం విచారణ చేసి అవునా కాదా, శృతి యుక్తి శాస్త్రం చెబుతుంది, గురుదేవులు యుక్తి మనకు ఉన్నటువంటి ఉదాహరణతో చెబుతూ ఉన్నారు. యుక్తి ఉదాహరణ చెప్పినా, శాస్త్రం చెప్పినా అనుభవాన్ని కూడా చెబుతూ ఉన్నారు.
అంతేత సత్యము అనేటటువంటిది శృతియుక్తి అనుభవాలతో నిరూపణ అయిన తర్వాత కూడా కానియండి అన్నాం అనుకోండి, ఇక కానీ బేడా అనాలోనే మనం ఉంటాం. అంచేత కానీ అనా బేడా కాదండి. అసలు ఈ తేడా ఏమిటో మనం గుర్తించాలండి. తేడా ఏమిటి? దీనికి విలువ ఇవ్వకపోవడమేనండి. దేనికి? స్వరూప చింతనకు మనం విలువ ఇవ్వకపోవడమే. ఎప్పుడైతే స్వరూప చింతన చేశామో అప్పుడు మనకి తెలుస్తుంది, అరెరే ఇంతవరకు నేను ఏమిటి, ఎందుకు ఇలా అజ్ఞానిగా ప్రవర్తించాను, అవివేకిగా ప్రవర్తించాను, పోనీలే అయిపోయింది, పేడా విరగడైపోయింది. ఇక ఇప్పుడు నా స్వరూప చింతనలు ఏదేది రాని ఏదేది పోని వాటిని చూస్తూ ఉంటాను, వాటికి నేను ప్రభావితం కాకుండా ఉంటాను అనేటటువంటి స్థిర నిశ్చయం కలుగుతుంది అని అంటారు. అయితే ఈ బంధనం అజ్ఞానమే అయినప్పుడు, వాస్తవికం కాదు అని అనుకున్నప్పటికీ కూడా ఎందుకు ఇంకా చాలా మంది నేను బద్ధుణ్ణి అని బంధనలో ఉన్నట్టుగానే అనుభూతి చెందుతున్నారు అంటే దృఢమైనటువంటి సుదృఢమైనటువంటి జ్ఞానము లేకనే. ఇది ఎలా ఉంటుంది అంటే చిన్నపిల్లలు కూడా నిప్పు పట్టుకుంటే కాలుతుంది అంటాడు, కానీ నిప్పు పట్టుకోవడానికి పోతాడు. పాము కాటు వేస్తుంది అంటాడు, కానీ పామును చూస్తేనే పామును పట్టుకోవడానికి వెళ్తాడు. అంటే వీడికి భాష తెలుసు, కానీ జ్ఞానం లేదు. ఇవాళ మనం కూడా అబ్బో చాలా కాలం నుంచి సత్సంగం చేస్తున్నామండి, అంచేత మేము కూడా చాలా చక్కగా వ్యాఖ్యానాలు చేస్తామండి, పెద్దల దగ్గర విన్నామండి అని ఎంతెంత వ్యాఖ్యానాలు చేసినా ఇక్కడ సుదృఢత్వము లేని కారణంగా బంధనలోనే ఉన్నాము, బాధలకి లోనవుతూ ఉన్నాము, ప్రతి చిన్నదానికి చెలించిపోతూ ఉన్నాము. అంచేత చెలించకుండా ఉండాలి అంటే మనకు కలగాల్సింది ఏమిటండి? జ్ఞానం. దీనికి ఒక చిన్న ఉదాహరణ మనం చెప్పుకుందాం. ఒకసారి వడ్రంగి మేస్త్రి పని చేస్తూ చేస్తూ కలపలో ఒక మేకు కొట్టాడండి. మేకు కొట్టి ఇంకేదో నెక్స్ట్ పని ఏదో చెయ్యాలి, ఆయన అటు నుంచి అలా బద్దలు కొట్టుకుని పని చేసుకోవాలండి. ఇంతలో ఆయనకి వేరే పని ఏదో వచ్చి దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో చంచల చపల అయినటువంటి కోతి కాస్త అక్కడికి వచ్చింది. వచ్చింది ఊరికే ఉంటుందండి? ఉండదండి. ఏం చేసిందండి, ఆ మేకును కాస్త ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఊపిందండి. ఊపేసరికి ఏమయ్యింది అంటే మేకు వచ్చేసింది. ఆ మేకు గుచ్చుకున్నప్పుడు కలప కాస్త వచ్చి దీని నెత్తి మీద తగిలింది. అది కాస్త టపీమని ప్రాణాలు విడిచిపెట్టింది. ఎందుకని? తనకి సంబంధం లేని దానితో సంబంధం పెట్టుకుంది. ఇక్కడ మనం కూడా నేను అన్నటువంటి ఆత్మ పరమాత్మతో సంబంధం అండి. పరమాత్మతో సంబంధం, పరమాత్మతో క్రీడించక, పరమాత్మతో భాషించక, పరమాత్మతో కలిసి ఉండక ఏం చేస్తున్నామండి? అనాత్మ అయినటువంటి ఈ శరీరంతో, అనాత్మ అయినటువంటి ఇంద్రియాలతో, అనాత్మ అయినటువంటి మనస్సుతో, అనాత్మ అయినటువంటి బుద్ధితో తాదాత్మ్యత చెంది ఇలాంటి అనాత్మలు చాలా ఉన్నాయి కదండి. చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, చాలా మంది క్లబ్స్, ఇలా చాలా ఉన్నవి. ఇందరితో అనుబంధము, ఇందరితో సంబంధం. ఇందరితో సంబంధానికి కారణం ఏమిటి? మొదటి సంబంధము శరీరంతో. కోతికి అక్కరలేని పనిలోకి వెళ్ళి అక్కరలేని ఆ మేకును గుంజేసరికి ఆ కలప కాస్త వచ్చి తల మీద కొట్టి ప్రాణాలు ఎలా కోల్పోయిందో అలా మనం కూడా ఏం చేస్తున్నామండి? అవసరం లేని, అక్కరలేని, కొరగాని ఈ అనాత్మలైనటువంటి వీటి సంబంధం పెట్టుకుని అది మేకు పీక తలకు కొట్టుకున్నట్లుగా ఎన్నిసార్లు తలలు గొప్పి కట్టడం లేదు, ఎన్నిసార్లు లొట్టలు పోవటం లేదు, ఎన్నిసార్లు ఈ శరీరాల్ని కోల్పోవటం లేదు, ఎన్నిసార్లు ప్రాణాలు పోవటం లేదు. మన మనస్సుకు ఒక గుణం ఉంది, తనది కాని దానితో రమించడమే దానికి చాలా ఇష్టం అండి. అందుచేతనే ఆ రమించేటటువంటి మనస్సుకి సోదాహరణ ఏమిటండి? కోతి. తనకి కలపతో కానీ మేకుతో కానీ సంబంధం లేదు, కానీ దాని దగ్గరికి వెళ్ళి దానితో క్రీడిద్దాము అనుకుంది.
ప్రాణాలు కోల్పోతుంది. అలానే మన మనస్సు కూడా అక్కరలేని అనాత్మలతో తాదాత్మ్యత చెంది ఆ తాదాత్మ్యతతో అనేక సమస్యల్ని అనేక బాధల్ని కొని తెచ్చిపెట్టుకుంటుంది. అందుచేత నీవు తెలుసో తెలియకో తెచ్చి పెట్టుకుంటున్నావు. ఆ కోతి వలె నీకు సంబంధం లేనటువంటి వాటి తాదాత్మ్యత కారణంగా ఇలా జరుగుతుంది. అందుచేత నీవేం చెయ్యాలి? అనాత్మ తాదాత్మ్యతను విడిచిపెట్టు, ఆత్మ తాదాత్మ్యతతో ఉండు. ఆత్మ తాదాత్మ్యత కూడా కానే కాదు, ఆత్మ జ్ఞానము నీకు సుస్థిరమైనప్పుడు అప్రయత్నంగా అనాత్మల యొక్క తాదాత్మ్యత పోతుంది. మరి ఆ తాదాత్మ్యతను పోగొట్టుకోవడానికి ఉపాయం ఏమిటి అంటే కేవలం ఆత్మ విచారణ. దానిలో అవస్థాత్రయ విచారణ, శరీరత్రయ విచారణ, అలానే పంచకోశతత్వ విచారణ అని మనకి ఎన్నో ఉపాయాలు సూచిస్తూ ఉన్నారు. ఇక ఆపై స్వామి ఏం తెలియచేస్తున్నారనేది మనం రేపు చెప్పుకుందాం. ఓం హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జయ రాధేశ్వరి.